నా పేరు జాకీరు, మా నాన్న పేరు అబ్దుల్ ఖాదర్. అంటారు ఎవరంటే మీలాగే ఆపరేటర్ నేను. ఏమంటే మీకు మాస అనుకున్నారా? నాకే మరి మీరు ఎట్లా ఇది చేస్తారు అనుకున్నారా? నాకే మరి మీరు ఎట్లా ఇది చేస్తారు? మీ లైన్ అవతల గాంధీనగర్ కదా. ఎట్లా ఎవరు చెప్పినారు? ఏమంటారు అట్లా ఎట్లా చేసుకుంటారు మీరు? ఏం కంప్లైంట్ నా లైన్ లో? నాకు నువ్వు ఎవరు వచ్చేకి నా లైన్ లో? ఏం మరి ఎట్లా ఎట్లా చేస్తావు నువ్వు ఎవరు నా లైన్ లో వచ్చేకి? ఎవరు? పోస్టల్ లైసెన్స్ ఉంది నా దగ్గర. మరి ఎట్లా ఎక్కువ అంటే అంటే నీ దౌర్జన్యం చేస్తారా మీరు? నేను దౌర్జన్యం చేయడం లేదు, మీరు నా దాంట్లో ఇంటర్ఫేర్ అవుతున్నారంటే నేను చెప్తున్నా. అంటే మేము బతకూడదా? ఒక కేబుల్ టీవీ ఒక కౌన్సిలర్, గాంధీనగర్ వైసీపీ కౌన్సిలర్ కేశవ్ రెడ్డి. ఈయనకు వ్యాపారంపై ఉన్నంత మోజు తన వార్డు ప్రజల సమస్యలపై ఉండదు. గాంధీనగర్ అభివృద్ధికి నోచుకోక ఎక్కడికక్కడే గుంతల రోడ్లు, డ్రైనేజీ లేక నీటి సమస్యతో అల్లాడిపోతుంటే ప్రజలు ఇతని మాత్రం వ్యాపారంలో ఎప్పుడు బిజీగా ఉంటే పర్వాలేదు, కానీ పక్కవాడి వ్యాపారాన్ని అంటే దౌర్జన్యంగా అక్రమంగా టీవీ కనెక్షన్లు దోచుకుంటున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు తన తోటి కేబుల్ టీవీ ఆపరేటర్ అబ్దుల్ ఖాదర్ కుమారులు. ఈయనకు గాంధీనగర్, మునప్పనగర్లో వేల టీవీ కనెక్షన్లు ఉన్నప్పటికీ ఈయనకు అవి ఏవి సరిపోవు. ఊరంతా కావాలి, ఊరంతా ఈయనే ఉండాలి. అందుకే మేకల బజార్, ఆదోని బైపాస్ రోడ్, మంత్రాలయం మార్కెట్ యార్డ్ కమిటీ, వెంకటాపురం, మిలిటరీ కాలనీని పూర్తిగా ఆక్రమించుకున్నాడు. ఇక శిల్పా ఎస్టేట్ నగర్ అయితే ఇతని దాడికి తట్టుకోలేక అతనికే వదిలేసిపోయినట్టు ఆపరేటర్లు చెప్పుకుంటున్నారు. ఇంకా పలు చోట్ల అక్రమంగా దౌర్జన్యంగా బలహీన ఆపరేటర్లపై కనెక్షన్లు ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే డబ్బు ఉన్నది, పదవి ఉన్నది. ఈయనను ఎదుర్కొనే సరైన ఆపరేటర్ లేక ఇలా జరుగుతున్నదంటున్నారు ఈయనకు బలైన కేబుల్ టీవీ ఆపరేటర్లు. గతంలో కూడా ఈయనకు బలైన కేబుల్ టీవీ ఆపరేటర్లు రోడ్డెక్కి మీడియా ముందుకు వచ్చారు. అప్పట్లో పేపర్లోనూ టీవీలోనూ కూడా వార్తలు వచ్చాయి. అయినా ఇతని ఆగడాలు మాత్రం ఆగలేదు. నిన్నటి దినమున కర్నూలు జిల్లా ఏమెంగనూరులో వ్యూవర్స్ కాలనీ కేబుల్ ఆపరేటర్ అబ్దుల్ ఖాదర్ లైన్లో అక్రమంగా కనెక్షన్ ఇస్తున్న కేశవ్ రెడ్డిని ఖాదర్ కుమారుడు జాకీర్ ఇలా చేయడం తప్పని మాట్లాడుతూ వీడియో తీస్తుండగా ఆ పిల్లవాడిపై దౌర్జన్యంగా వీడియో తీస్తున్న సెల్ ఫోన్ను లాక్కొని దాడికి పాల్పడ్డాడని, అందుకే పోలీస్ స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేశామన్నారు అబ్దుల్ ఖాదర్ కుమారులు జాకీర్, జహీర్. అయితే వివరాలు తెలుసుకున్న పట్టణ ఎస్ఐ ఎవరి ఏరియాలో వారు వ్యాపారం చేసుకోవాలని, అలా కాదని లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారని, ఇక నుండైనా ఆపరేటర్లకు రక్షణ కల్పించాలని, తమ జీవనోపాధి కోల్పోతున్నామని లబోదిబోమంటున్నారు కేబుల్ ఆపరేటర్స్. అవును, ఇక్కడ మీ లైన్ ఉందా? ఏది? అవును, అవును, అవును. ఎట్లా చేసుకుంటారు మీరు? మీ లైన్ అవతల గాంధీనగర్ కదా. ఎట్లా ఎవరు చెప్పినారు? ఎవరు? నేను అంటే ఇన్ని రోజుల నుంచి ఉన్నాం కదా, మేమేమన్నా మీ లైన్లో వచ్చినామా? నేను ఈ లైన్ ఆపరేటరు. నా లైన్ నాది ఆపరేటర్. నేను ఈ లైన్లో గత 40 ఏళ్ళ నుంచి ఉన్నాడు మా నాయన. మేమేమన్నా మీ లైన్లో వచ్చినామా చెప్పండి? అట్లా కాదు. ఎట్లా వస్తారు నా లైన్లో? ఇప్పుడు నేను లైన్లో, మీ లైన్లో నేను రావచ్చా? కాదు, మీ లైన్లో నేను రావచ్చా? ఎట్లా చేసుకుంటారు? ఎట్లా చేసుకుంటారు మీరు? ఏం కంప్లైంట్ నా లైన్లో? నాకు నువ్వు ఎవరు వచ్చేకి నా లైన్లో? ఏం మరి ఎట్లా చేస్తావు నువ్వు ఎవరు నా లైన్లో వచ్చేకి? ఎవరు? పోస్టల్ లైసెన్స్ ఉంది నా దగ్గర. మరి ఎట్లా నా లైన్ అని నేను రాసుకొని పోస్టల్ లైసెన్స్ కడుతున్నా ఇన్ని ఏళ్ల నుంచి. మరి నా లైన్లో నువ్వు ఎట్లా వస్తావు? ఎట్లా ఎక్కువ అంటే నీ దౌర్జన్యం చేస్తారా మీరు? నేను దౌర్జన్యం చేయడం లేదు, మీరు నా దాంట్లో ఇంటర్ఫేర్ అవుతున్నారంటే నేను చెప్తున్నా. ఎట్లా నా లైన్ లో వచ్చి ఎట్లా చేసుకుంటారు? మీ లైన్ అక్కడ వరకు కదా. ఏది? ఎట్లా చేసుకుంటున్నారు మరి మీరు కలెక్షన్లు? నాకు కూడా ఉంది ఏపీ ఫైబర్. మీకు ఎట్లా ఉంది? నాకు కూడా ఉంది. నేను ఆపరేటరు. మరి నా లైన్ లో నేను ఆపరేటర్ ఉన్నా. గత ఇన్ని ఏళ్ల నుంచి చేస్తున్నాం. మరి ఇక్కడ పర్మిషన్ ఉంది. మరి అంటే మేము బతకూడదా? మీరు ఒకటే బతకాలా? ఎవరు? మీరు బతుకుతున్నారు కదా.
మరి చెడిపినట్లే కదా. మీరు మీ లైన్లో ఏమైనా వచ్చినానా నేను చెప్పండి. మాట్లాడొద్దంటే అంటే మీ ఇష్టమా? మీ లైన్ ఏది? నా లైన్ నేను కంప్లైంట్ ఉంటే చేసుకుంటే నువ్వెవరు? అవును, మీ లైన్ ఎక్కడ అవతల కదా. ఇది కూడా నా లైనే. ఏది? ఇది కూడా నా లైనే. వివర్స్ కాలనీ కూడా మీ లైనేనా? ఎట్లా ఏముంది ప్రూఫ్ చూపించండి నాకు. ఎవరు నన్ను అడిగేది? నేను ఆపరేటరు. ఎవరంటే మీలాగే ఆపరేటర్ నేను. తర్వాత ఏమి అంటే మీకు మాస అనుకున్నారా మీరు నాకే? మరి మీరు ఎట్లా ఇది చేస్తారు? వంకాయ వీడియో తీసుకుంటారు నా లవడ ఆస్తానంట కొడతారు. చూసాము, ఊకే ఉన్నామని చూద్దాము. ఉంటే పోతాం. న్యాయంగా ఉన్నాం. నేనేమో అన్యాయం చేయడం లేదు ఎవరికి. దేవుడు కూడా చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. మేము కూడా పెట్టినాము. మేము లక్షల్లో పెట్టినాము. మేము లక్షల్లో చేసినాం. మేము కూడా. మీరు ఎట్లా ఇస్తున్నారు? నా డిస్కలెక్షన్ ఉండే మరి వాళ్ళకి డిస్కలెక్షన్ ఉండే నాది. మరి ఇప్పుడు కస్టమర్కి ఎవరికి ఇస్తున్నారు మీరు? ఎట్లా ఇస్తారు మీరు? నా లైన్లో వచ్చి ఎట్లా ఇస్తారు మీరు? నా లైన్లో వచ్చి మీరు ఎట్లా ఇస్తున్నారు మరి? అవును ఉన్నాడు మరి మా నాయన అప్పటి నుంచి ఉన్నాడు మరి. మా నాయన అప్పటి నుంచి ఉన్నాడు మరి. అవును మరి మా నాయన ఎప్పటి నుంచి ఉన్నాడు మరి. నేనేమన్నా మీ లైన్లో ఏమైనా ఇంటర్ఫియర్ చేస్తుంటే చెప్పాలా మీరు? అట్లా కాదు, పిలుచుకొని వచ్చేది ఏమి? నేను న్యాయంగా ఉన్నాను. నేను అన్యాయం చేయడం లేదు ఎవరికి అన్యాయం చేయడం లేదు. అన్యాయం ఎవరికి ఏం చేయడం లేదు. నేను ఎంబీఏ చేసి చేసుకొని తింటున్నాము. మీరంతా ఇంటర్ఫేర్ అయ్యి చేసి. అవును, మీ లైన్లో మీరు ఉండండి, నా లైన్లో నేను ఉంటున్నాను కదా. మీరు మరసంగా మాట్లాడండి. సరే చూస్తానండి. మరి ఎట్లా పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? నేనేమో తప్పు మాట్లాడుతున్నానా మీకు? మీరేమన్నా తప్పు మాట్లాడుతున్నానా నీకు? చెప్పండి. నా పేరు జాకీరు. మా నాయన పేరు అబ్దుల్ ఖాదర్. గత 40 ఏళ్ల నుంచి మా నాయన కేబుల్ ఆపరేటర్గా మన వివర్స్ కాలనీ, హెచ్బిఎస్ కాలనీ, ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. గత 40 ఏళ్ల నుంచి మా నాయన సర్వీస్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. దాని తర్వాత నేను 10th క్లాస్ నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. సో నేను కూడా మా నాయన చేసే సర్వీసు నేను కూడా చేస్తూ ఉన్నాను. సో నేను చేసే ఈ విధానంలో నేనే నా ఏరియా, మన నాయన ఏవి ఉన్నాయో ఏరియాలు, ఆ ఏరియాస్లో వర్క్ చేసుకుంటా నేను ఏదో జీవనాధారం సాగుకుంటున్నాను. నేను కూడా ఎంబీఏ చేసినాను. బట్ ఈ ఉన్న జనరేషన్లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి, సో నేను ఏదో మా డాడీది ఉంది కాబట్టి అప్పటి నుంచి ఇట్లా సర్వీస్ ఇచ్చుకుంటా నేను కూడా గత 2016 or 14 నుంచి చేసుకుంటూ వస్తున్నాను. సో ఈ మధ్య కాలంలో నాకు మధ్యలో వేరే అంటే మనం ఆపరేటర్స్ అందరూ ఈక్వల్గా ఎవరి ఏరియాలో ఎవరు చేసుకోవాలా అనేది కమిట్మెంట్లో గత 40 ఏళ్ల నుంచి చేసుకుంటూ వస్తున్నాము. ఈ దాంట్లో కేబుల్ ఆపరేటర్ గాంధీనగర్ కేశవరెడ్డి ఆయన ఉండి ఆయన నా లైన్లో వచ్చి దౌర్జన్యంగా కొన్ని కలెక్షన్లు అయితే ఇచ్చినాడు. అందులో నేను పోయి అడ్డుకుంటే నాకే దౌర్జన్యం చేసి నువ్వు నా ఏరియా అని చెప్పి ఇట్లా నాకు కొట్టడానికి కూడా వచ్చినాడు. నేను మా పైన డామినేషన్ చేసి ఇంకా కొన్ని స్ప్రెడ్ కలెక్షన్ చేసుకోవాలని అన్యాయంగా మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు. ఇటీవల మేము నిన్న సాయంత్రం ఇట్లా నా పైన చేయడానికి వస్తే నేను స్వయంగా నేను మ్యాన్ హ్యాండిల్ చేయలేకపోయి కానీ పోలీస్ స్టేషన్కి పోయి ఇట్లా చెప్పినాను. ఎస్ఐ సార్తో చెప్పినాను. చెప్తే వాళ్ళు ఉండి ఎవరి లైన్లో వాళ్ళు చేసుకోండి అని కూడా చెప్పినారు. సో నాకు ఉన్న ఇప్పుడు స్వయంగా నా లైన్లో కొన్ని కలెక్షన్లు అయితే ఇచ్చినాడు. అవి అయితే తీయమని చెప్పినాను నేను. ఇంకోటి మేము బిఫోర్ 40 years నుంచి చేస్తున్నాము. ఈ 40 ఏళ్ల నుంచి చేసేది ఎక్కువ, లేదంటే మొన్న రీసెంట్ కలెక్షన్ ఇచ్చేది ఎక్కువ. ఇంకోటి మన లైన్లో వచ్చేసి డెడ్ ఎండ్ వరకు కలెక్షన్స్ నావి నడుస్తున్నాయి ఇప్పుడు ప్రెజెంట్ కూడా. ఆ డెడ్ ఎండ్ కలెక్షన్స్ కూడా నావే ఉన్నాయి. కావాలంటే మీకు ప్రూఫ్ కావాలంటే విత్ కస్టమర్తోనే మీకు స్వయంగా నేను వీడియో తీసి చూపిస్తానని కూడా కోరుతున్నాను. నాకే ఈ నేను బ్యాక్ ఎండ్ లేదని అంటే నార్మల్ మిడిల్ క్లాస్ అని ఇట్లా దార్జన్యం చేస్తే బాగుండదని కూడా చెప్తున్నాను. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలని నాకైతే గాంధీనగర్ కేశవరెడ్డి ఆయన కౌన్సిలర్ కూడా
పేరు కాశీనాథ్, నాది మిలిటరీ కాలనీ. నేను ఒక చిన్న కేబుల్ ఆపరేటరు. నేను వచ్చేసి గత 30 ఏళ్ళుగా కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. నా పక్కన మన కేశవరెడ్డి గారు, ఆయన మాకు బలవంతంగా మాకు కనెక్షన్లు ఇచ్చి టార్చర్ పెట్టినట్లక. ఏమంటే చిన్న ఆపరేటర్ కాబట్టి ఎక్కడ పోయినా మాకు సపోర్టింగ్ లేదు కాబట్టి మేము ఆయన ఎన్నిసార్లు అడుక్కునే కూడా ఆయన దౌర్జంగా కనెక్షన్ ఇచ్చిపోతున్నాను ఉన్నాడు. అట్లే కానీ ఆయనతో కొట్లాడలేక లాస్ట్ పోలీస్ స్టేషన్ కూడా పోయినాము. ఆయన అక్కడ స్పందించలేదు. మనం నిన్న పోయిన నాతో ఆపరేటర్ వాళ్ళు కూడా పోయిన వచ్చినారు. ఏమంటే కొట్లాడలేక ఇబ్బంది పడితే మేము సైలెంట్గా ఉన్నాం అంతే. అక్కడ సుమారు ఆయనకి నాకు 1.5 కిలోమీటర్ దూరం ఉంది. ఆయన అక్కడి నుంచి నా ఏరియాలో వచ్చి దౌర్జంగా నా కనెక్షన్లు ఇచ్చి ఎన్నిసార్లు కొట్లాడినా ఏం చేసినా ప్రయోజనం లేదు. నాయకుల దగ్గరకు పోయినాము, కనిష్టం స్టేషన్కి పోయినాము. తర్వాత వచ్చేసి ఆయనకి నాకు సుమారు 1.5 కిలోమీటర్ అక్కడి నుంచి వచ్చి నాకు 100 కనెక్షన్ పొగులుకున్నాను. నేను 100 కనెక్షన్ చాలా నష్టమైపోయినా. ఏం బాధ తట్టుకోలేక ఇప్పటికీ అట్లా ఉన్నా. నేను ఇప్పటికీ నా మిలిటరీ కాలంలో కనెక్షన్ ఇస్తున్నాడు దౌర్జంగా. కానీ మొత్తం నా మిలిటరీ కాలనీకి వస్తూ ఇంకా దోచుకుంటున్నాడు. ఎంత సపోర్టింగ్ లేక మేము ఏం చేయలేక ఊకున్నాము. కనెక్షన్ ఇస్తూ మొత్తం మిలిటరీ కాలనీ ఆక్రమించుకున్నాడు ఆయన కేశవరెడ్డి. నేను కౌన్సిలర్ వార్డు కౌన్సిలర్. ఆయనకి ఎక్కడైనా పోయినా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు కానీ మాకు సపోర్టింగ్ చేయడం లేదు. ఎందుకంటే మొత్తం మిలిటరీ కాలనీ అనేది ఆయన మీద దుర్భాషలు వస్తాయి కానీ మాట్లాడలేకపోతున్నాము. ఆయనకు సపోర్టింగ్ ఉన్నది, నాయకులు ఉన్నారని చెప్పి దానికోసం పోలీసుని ఆశ్రయిస్తున్నాము. గాంధీనగర్ కేశవరెడ్డి ఒక ఆపరేటర్. ఆయన ఆపరేటరు ప్లస్ ఆయన ఒక వైసీపీ కౌన్సిలర్ కూడా. ఆయన నేను పేదవాడిని, ఆయనకి డబ్బు ఉంది, కౌన్సిలర్ సపోర్ట్ ఉంది, నాయకులు ఉన్నారు. నేను దానికోసమే నాకు జీవనాధారం అసలు మొత్తం ఇప్పటికైనా నా ఏరియాలో వచ్చి కనెక్షన్ ఇస్తున్నాడు. ఆయన ఎదుర్కోలేకపోతున్నాను. డబ్బు సపోర్టింగ్ అంతా ఉంది ఆయనకి. దానికోసం పోలీసు వారికి ఏదో న్యాయం చేయమని కోరుతున్నాను. నా ఏరియాలో మొత్తం కనెక్షన్ కొట్టుకుని నేను రోడ్డు పాలై రోడ్డు మీద కూర్చున్నాను నేను. అంటే యాక్చువల్గా వీళ్ళకి లైసెన్సులు, పోస్టల్ లైసెన్సులు అన్నీ ఉంటాయి వీళ్ళకి. అంటే దాంట్లో ఏరియాస్ కూడా రాసి ఉంటుంది, వ్యూవర్స్ కాలనీ వీల్ది అని. ఈయన కేశవరెడ్డి అనే ఆయన కూడా ఆపరేటరే, గాంధీనగర్ ఆపరేటరు. ప్లస్ ఆయన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కూడా అండి. ఆయన వైఎస్ఆర్సీపీ కౌన్సిలరు ప్లస్ గాంధీనగర్లో ఆపరేటర్, కేబుల్ ఆపరేటరు. ఆయన ఏం చేస్తున్నాడంటే దౌర్జన్యంగా వ్యూవర్స్ కాలనీలో ఎంటర్ కావడానికి ట్రై చేసినాడు. గత 5 సంవత్సరాలుగా ట్రై చేస్తూనే ఉన్నాడు. మొన్న మళ్ళా కనెక్షన్ ఇస్తున్నాడు అని మా తమ్ముడికి సమాచారం రావడం వచ్చింది. సో మా తమ్ముడు పోయి అతను ఒక్కడే ఉన్నాడు. ఏందయ్యా రెడ్డి, ఇది కరెక్ట్ కాదు కదా, పద్ధతి కాదు, మీ లైన్లో మీరు చూసుకోండి, మా లైన్ మమ్మల్ని వదలండి అంటే ఆయన దాడి చేయడానికి వచ్చినాడు. పిల్లోడిని ఒక్కడిని చూసుకొని ఆయన దాడి చేయడానికి వచ్చి తర్వాత నువ్వేం పిక్కుంటావో పిక్కో, నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పు, నేనేదే ఇచ్చేదే అని దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు. దౌర్జన్యం చేస్తూనే ఉన్నాడు ఇంతవరకు. సో ఇది ఎప్పటి వరకు, ఇది గత 5 సంవత్సరాల కింద ఆయన మీద కేసు కూడా ఉంది ఈ సిటీ కేబుల్ మీదనే. ఇట్లా దౌర్జన్యం చేస్తున్నాడని ఇప్పుడు కూడా కోర్టుకు తిరుగుతున్నాడు ఆయన. ఇది చేసిందే కాక ఆల్రెడీ కేసులు మోసుకునింది, కేసులు అయ్యేది, ఇదంతా కాక మళ్ళీ ఇట్లానే దౌర్జన్యం చేస్తున్నాడు. ఇది ఎప్పటి వరకు, ఎంత వరకు చేస్తున్నాడు, ఎప్పటి వరకు చేస్తాడు అనేది మనకి ఒకసారి న్యాయం కావాలనేది మన టౌన్ సిఏ గారికి, టౌన్ ఎస్ఐ గారికి మేము అనేది కోరుకుంటున్నాం, మనకు న్యాయం చేయాలని. గాంధీనగర్ కేబుల్ ఆపరేటర్ కేశవరెడ్డి ఒక 10-15 సంవత్సరాలుగా మమ్మల్ని టార్చర్ పెడుతూనే ఉన్నాడు. మా నాన్నని చూసుకొని గాంధీనగర్లో కూడా చాలా వరకు కనెక్షన్లు లాక్కున్నాడు. ఈయన మా నాన్నకి చెప్తే గొడవలొద్దు అని చెప్పి ఇంతవరకు ఈడ వరకు ఆపినాడు. అంటే మనం ఎప్పుడు ఎంతవరకు ఓపిక పట్టాలా? మొన్నటికి మొన్న కూడా ఏదో లైన్లో కనెక్షన్ వ్యూవర్స్ కాలనీలో ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చినాడంట, మాకు తెలియదు. ఏదో రిపేర్ చేస్తున్నాడని మా తమ్ముడికి సమాచారం అంది, పోయి అడిగినాడు, నువ్వు ఎందుకు ఇస్తున్నావు కనెక్షను, మీ లైనా లేదా మా లైన్లో నువ్వు ఎందుకు వచ్చినావు, మేము మీ లైన్లో ఏమన్నా వచ్చినామా అని అడిగినందుకు ఆయన ఫోన్ వీడియో తీసుకుండగా కాలర్ పట్టుకోవడానికి వచ్చి దౌర్జన్యం చేయడానికి వచ్చినాడు. నువ్వు ఎవరు చెప్పుకోవో, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నేనైతే కనెక్షన్ ఇచ్చేదే అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చినాడు. ఆ పిల్లోడు ఒక్కడు ఉండడం వల్ల ఆడ ఏం చేయలేకపోయినాడు. ఆయన ఒక్కడిని చూసుకొని కూడా దౌర్జన్యం చేసినాడు.
సో అన్న అబ్దుల్ ఖాదర్ గారు 40 సంవత్సరాల నుంచి వ్యూవర్స్ కాలనీకి ఆపరేటర్గా ఉన్నాడు. పక్కనే ఉన్న గాంధీనగర్ చెందిన కేశవరెడ్డి కేబుల్ ఆపరేటర్. గాంధీనగర్ కూడా మా నాన్నే ఉండేవాడు గతంలో. ఈ టార్చర్ ఈయన చేసేది అక్కడ కనెక్షన్లు చాలా లాక్కున్నాడు. ఒక 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి దౌర్జన్యం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు